నా పక్షమున ఉన్నాడు. నీవు ఆరాధిస్తున్న నీ ప్రభు ఎవరి పక్షమున ఉన్నాడంటే నీ పక్షమున ఉన్నాడు, నా పక్షమున ఉన్నాడు. ఈ స్థలంలో కూర్చున్న మనందరి పక్షమున మన ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. ఎవరున్నాడు ఆయన? మన ప్రభు మన పక్షమున ఉన్నాడు. ఆయన మన పక్షమున ఉంటే ఏ కార్యాలు ప్రభు చేస్తాడో లేఖనాల్లోనికి మనం వెళ్ళి చూస్తే మూలవాక్యం 35వ కీర్తన, మూలవాక్యం 35వ కీర్తన 35వ కీర్తన 23వ వాక్యాన్ని చదువుకున్నాం. నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము, నా దేవా నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము. తరగవచ్చండి ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, చదివిన మాటలు దీవించి నీ బిడ్డలతో మీరు మాట్లాడండి, ముచ్చటించండి. నిలబడిన మీ సేవకుడు ఒట్టివాడు బలహీనుడు, మీరు మాట్లాడితే వినాలని నీ బిడ్డలు వచ్చున్నారు. వారితో బహుతేటగా బహుసూటిగా ఆత్మస్వరూపిగా మీరు మాట్లాడి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. బాబు జాగ్రత్తగా దేవుని మాటలు క్లుప్తంగా మనం విన్నామండి. ఇక్కడ మనకు కీర్తనకారుడైన దావీదు కనపడతాడు. ఆయన అంటున్నటువంటి చక్కని మాట ఏమిటంటే నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము, నా దేవా నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము అని. ఇక్కడ నా దేవా నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము అని మనం చదువుకున్నటువంటి అంశ భాగము ప్రభువు నా పక్షమున ఉన్నాడు. ఆనాడు దావీదు పక్షమున దేవుడు ఉన్నాడు కనుకనే దావీదు పక్షమున వ్యాజ్యమాడుటకు, దావీదును గెలిపించుటకు, దావీదునకు విజయం ఇవ్వడానికి ప్రభువు లేచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని సన్నిధిలోకి వచ్చావు. ప్రభువు నీతో ఏమి మాట్లాడాలని వచ్చావు. దేవుడు నీకు ఏ స్వరం వినిపించాలని వచ్చావు. అయితే ప్రభు నీతో మాట్లాడుతున్న మాటలను మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము, నా దేవా నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము. దేవుడు ఆయన నమ్మిన బిడ్డల పక్షమున వ్యాజ్యమాడే దేవుడు. ఆయన నమ్మిన బిడ్డల పక్షమున నిలబడే దేవుడు. ఆ నమ్మిన బిడ్డల పక్షమున ఆయన నిత్యము తోడై ఉన్నటువంటి దేవుడు. ఎందుకైనా దావీదు ఈ సందర్భంలో ఇలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము. దావీదు అన్యాయము కలిగిన లోకములో ఉన్నాడు. దావీదు ఎటువైపు చూసినా న్యాయం అనేది కనబడట్లేదు. ఎక్కడ చూసినా శత్రువు ఆవరించి ఉన్నాడు. తనతో వ్యాజ్యమాడుటకు అనేకులు లేవబడి ఉన్నారు. అలాంటి పరిస్థితిలో దావీదు అంటున్నాడు నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము. అంటే దేవుడు నిద్రపోయేవాడా? మన దేవుడు ఎటువంటి వాడు? కొనుగడు నిద్రపోని దేవుడు కదా. దావీదు ఎందుకు మేలుకొనమంటున్నాడు అంటే ఆయన పక్షమున వ్యాజ్యమాడుటకు నువ్వు లేము. శత్రువులను ఆవరించాడు. ఆపదలను అలుముకొని ఉన్నది. సమస్య నా చుట్టూ ఉన్నది కనుక నువ్వు మేలుకుంటే నా పక్షమున నువ్వు నిలబడి నా శత్రువుతో నువ్వు వ్యాజ్యమాడి నన్ను విడిపిస్తావు. హల్లెలూయా. నా పక్షమున వ్యాజ్యమాడి నీవు నన్ను విడిపిస్తావు, నన్ను కాపాడుతావు, నన్ను సంరక్షిస్తావు అని దావీదు ఆ మాట చెప్పడానికి గల కారణం ఏమిటంటే ప్రియమైన మన దేవుడు న్యాయము తీర్చుటకు మేలుకొనేది. ఆ సందర్భంలో ఆ మాటను ఎందుకు వాడేది అంటే ఈ రోజున మన జీవితాల్లో కూడా ఈ ఆత్మీయ పోరాటంలో, విశ్వాస యాత్రలో మన పక్షమున కొన్ని సందర్భాలు ఎన్నో
ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎన్నో ఆపదలు మనల్ని అలుముకున్న సమయంలో ఏమి చేయాలో నీకు అర్థం కాదు, ఎలాగ బయటపడాలో నీకు తెలియదు. అలాంటి సమయంలో దావీదు వలె ఆయన వైపు చూసి, యెహోవా నాకు న్యాయము తీర్చుటకు, నాకు సహాయము చేయుటకు మేలుకోమని నువ్వు ప్రార్థన చేయగలిగితే వెంటనే నీ పక్షమున నిలబడుటకు నీ దేవుడు నీతో సదాకాలము నిలిచి ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే దేవుడు ఎవరి పక్షమున ఉంటాడంటే, నెంబర్ 1 బాధపడు వారి పక్షమున. ఎవరి పక్షమున అండి? చదవండి 140 కీర్తన, 140 కీర్తన 12వ వాక్యం. బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చునని నేను ఎరుగుదును. హల్లెలూయా. ఎవరి పక్షమున ఆయన న్యాయము తీరుస్తాడంట? ఆయన బాధింపవారి పక్షమున, దరిద్రుల పక్షమున ఆయన వ్యాజ్యమాడే దేవుడు, వారికి న్యాయము తీర్చే దేవుడు. ఆయన ఎవరి పక్షమున ఉంటాడయ్యా అంటే, బాధపడు వారి పక్షమున. ఈ రోజున నీ సమస్యను బట్టి నువ్వు బాధపడుతున్నావు కదా, నీకున్న బలహీనతను బట్టి నువ్వు బాధపడుతున్నావు కదా, నీవు ఏ పరిస్థితిలో బాధపడుతున్నావో, నీ బాధపడే స్థితిలో నీ పక్షమున ఎవరు ఉన్నా లేకపోయినా, నీ పక్షమున ఉన్న దేవుడు, నీవు నమ్మిన దేవుడు నీ పక్షమున ఉన్నాడు. హల్లెలూయా. అందుకని అంటాడు, దరిద్రులకు న్యాయము తీర్చుటకు నేను ఎరుగుదును. ఆయన దరిద్రులకు న్యాయము తీరుస్తాడు, ఆకలి కొనిన వారికి ఆహారం ఇస్తాడు, సమస్యలో ఉన్న వారిని విడిపిస్తాడు, రోగముతో ఉన్న వారిని బాగు చేస్తాడు. అందుకని ఈ రోజున నీకున్న బాధను బట్టి నువ్వు భయపడనక్కర్లేదు, నీకున్న ఇరుకు ఇబ్బందిని బట్టి నువ్వు కృంగిపోనక్కర్లేదు. బాధపడు వారి పక్షమున నీ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఏ బాధ నీ జీవితంలో ఉందో, ఏ సమస్యతో నువ్వు బాధింపబడుతూ ఉన్నావో, ఏ రోగముతో నువ్వు కుమిలిపోతూ ఉన్నావో, ఈ రాత్రి, ఈ మధ్యాహ్న సమయంలో, ఈ పునరుద్ధాన దినమైన దేవుడు నీ పక్షమున ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దరిద్రులకు ఆయన ఏం తీరుస్తాడంట? న్యాయము. ఒక్కొక్క స్త్రీ తనకున్నటువంటి బాధను బట్టి తన భర్త మాట వినకుండా, దేవుని నమ్మకుండా లోకంలో విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటే ఆ స్త్రీ, ఆ యొక్క స్త్రీ పడే బాధ చాలా విధాలుగా ఉంటుందండి. ఆ బాధలో ఈ బ్రతుకుటే ఎందుకు, చనిపోతే ఎందుకు అని ఎన్నో రకరకాల ఆలోచన చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తన హృదయంలో కలిగిన బాధను బట్టి, తనకు కలిగినటువంటి వేదన బట్టి, తనకు వచ్చినటువంటి సమస్యను బట్టి బాధపడుతుంది. కానీ నలుగురితో వెళ్ళి ఆ బాధను పంచుకోలేదు, చెప్పుకోలేదు. నలుగురితో చెప్పుకుంటే నా బాధను ఎవరు తీర్చలేరు, ఒకవేళ చెప్పుకున్నా ఎగతాళి పాలవుతామేమో అని తనలో తాను కృంగిపోతూ, తనలో తాను ఎవరికి చెప్పుకోలేక మానసికమైనటువంటి వేదనకు గురవుతూ ఉంటారు. అయితే దేవుడు వాక్యం అడుగుతుందా, బాధపడు వారి పక్షమున యెహోవా వాడు వ్యాజ్యమాడతాడు. ఈ రోజున నీ పక్షమున నిలబడే దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. ఈ రోజున ఏ బాధ నిన్ను వేధిస్తూ ఉందో, ఏ సమస్య నిన్ను భయపెడుతూ ఉందో, ఏ బలహీనత నిన్ను బాధిస్తూ ఉందో, నీ పక్షమున ఉండి శత్రువుతో వ్యాజ్యమాడి నిన్ను నిలబెట్టగలిగిన దేవుడు, నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు, నిన్ను బాగు చేయగలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. ఆయన నీ పక్షమున. అందుకనే 146వ కీర్తన ఒక మాట అంటాడు. చూడండి, 146వ కీర్తనలో కూడా ఒక మాట అంటాడు. 7వ వాక్యాన్ని చదువుకుంటే, బాధపడు వారికి నీవు న్యాయము తీర్చును. ఆయన ఏం చేస్తాడంట? న్యాయము తీరుస్తాడు. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా న్యాయం కనబడట్లేదు. ఎక్కడ చూసిన అన్యాయము, అవినీతి కనబడతాం. ఈ అవినీతిలో ఉన్నటువంటి మన జీవితాల్లో, అన్యాయము కలిగినటువంటి లోకంలో న్యాయాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. న్యాయమైన యేసుని ఎన్నడూ విడిచి
నీవు న్యాయం వైపు ప్రయాణం చేస్తూ ఉంటే, న్యాయమైన యేసుని కలిగి ఉంటే, నీ పక్షమున నీతి గల న్యాయాధిపతి నిలబడి ఉంటాడు. హల్లెలూయా. ఎవరు నిలబడి ఉంటాడు నీ పక్షమున? నీతి గల న్యాయాధిపతి ఉండి నీ కలిగిన ప్రతి బాధలో నీ పక్షమున నిలబడి నిన్ను ఆదుకునే దేవుడై ఉంటాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? నిన్ను ఆదుకుంటాడు. రెండవదిగా నీతిమంతుల వారి పక్షమున ఉంటాడు. రెండవది ఎవరి పక్షమున ఉంటాడు? నీతిమంతులైన వారి పక్షమున. 14వ కీర్తన 5వ వాక్యం. ఎందుకనగా ఎక్కడున్నాడంట? యెహోవా నీతిమంతుల సంతాన పక్షమున ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి పక్షమున ఉంటాడు? రెండవది నీతిమంతుల పక్షమున ఉంటాడు. నీవు నీతిమంతుడుగా ఉంటే శ్రమలు వస్తే బాధపడవద్దు. నీవు నీతిగా బ్రతుకుతుంటే రాళ్ళు వేయబడతాయి, బ్రతుకు అయినను అధైర్యపడవద్దు. శపను నీతిగా బ్రతుకుతున్నాడండి. శపను ఆత్మతో నింపబడుతూ ఉన్నాడు. శపను నీతిగా సువార్త ప్రకటిస్తూ ఉండగా ఈరోజున మతం మాదులు ఉన్నారు కదా, అలాంటి మతం మాదులు ఆనాటి కాలంలో కూడా ఉండి ఆ యొక్క స్టెఫన్ మీద ఏమి విసిరేస్తూ ఉన్నారు? రాళ్ళుతో కొడుతూ. ఆయనను రాళ్ళు దెబ్బ తింటూ కూడా, శ్రమను భరిస్తూ కూడా నీతిని విడిచిపెట్టకుండా బ్రతికాడు. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నీతిని మాత్రం మనం విడిచిపెట్టకూడదు. మన దేవుడు ఎవరి పక్షమున ఉంటాడంటే నీతిమంతుల సంతాన పక్షమునైనా ఉంటాడు. ఆయన నీతిమంతుల సంతాన పక్షమున ఉండడం మాత్రమే కాదు, వారి జీవితాల్లో ఎదురైన శోధన కానీ, ఆపద కానీ, రోగము కానీ, సమస్యలు ఎన్ని వచ్చినా నీతిమంతుల సంతానముగా ఏ హాని కలగకుండా ప్రభువే కాపాడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఎవరు కాపాడుతూ ఉంటాడు? దేవుడు కాపాడుతూ ఉంటాడు. దేవుడు కాపాడబడకపోతే నీవు నేను కాపాడబడలేము, నీవు నేను సంరక్షింపబడలేము, నీవు నేను ఈ లోకములో బ్రతకలేము. అయితే రెండవదిగా వీడు నీతిమంతుల సంతాన పక్షమున యెహోవా ఉంటాడు. దానికి నిదర్శనం ఏమిటంటే బయలునకు ప్రవక్తలు 450 మంది. ఎవరికంట? బయలు ప్రవక్తలు 450 మంది. నీతి గల ఒక్కడు నిలబడ్డాడు యెహోవా పక్షమున. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి పక్షమున? యెహోవా పక్షమున ఒక్కడు నిలబడ్డాడు. ఎవడంటే అతను? ప్రవక్త అయినటువంటి ఏలియా, నీతి కలిగిన వాడు. ఆహాబు, యెజ్బేలు, యూదుల ఆ ప్రభువు నమ్మిన బిడ్డలందరూ కూడా విగ్రహారాధన చేస్తూ, బయలునకు పూజ అర్పిస్తూ, దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు చేస్తూ, ప్రియమైనవారా అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని మనం ఎరిగిన వారమే. ఈ 450 మంది ప్రవక్తలు ఉదయము సూర్యోదయము మొదలుకొని సాయంత్రం అస్తమయం వరకు కూడా ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి మాంసమును, కట్టెలను, ప్రియమైనవారా వారు ఆరాధిస్తున్న దేవుడు వాటిని దహించలేకపోయింది. నీతి కలిగినటువంటి ప్రవక్తని ఏలియా ఒక్కడే నిలబడ్డాడు యెహోవా పక్షమున. హల్లెలూయా. నీ పక్షమున ఎవరు ఉన్నా లేకపోయినా నువ్వు నీతిగా బ్రతుకుతూ ఉంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడే నీ పక్షమున ఉంటాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడే నీ సమస్యలలో, నీకొచ్చే బాధగిరలలో, నీకొచ్చే అపచయాలలో నీ పక్షమైన నిలబడతాడు. ఆనాడు ప్రవక్త అయినటువంటి ఏలియా ఒక్కడే నిలబడి యెహోవాకు ప్రార్థన చేస్తాడంట. నీవు యెహోవాగా ఉన్నావని, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావనియో ఈ ప్రజలందరూ చూసినట్లుగా నీ కార్యాన్ని జరిగించు ప్రభువా అని ప్రార్థన చేయగా ఆకాశము నుండి అగ్ని కుమ్మరించబడిందంట. హల్లెలూయా. ఏం కుమ్మరించబడిందంట? ఆకాశము నుండి అగ్ని కుమ్మరించబడి బలిపీఠం మీద మాంసమును, కట్టెలను దగించి కుగ్గి చేయగా వాడంటున్న మాట ఏమిటంటే యెహోవాయే దేవుడని గొప్పగా కేకలు వేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతుడైన ఏలియా మాత్రమే
దేవుని పక్షున నిలబడ్డాడు. 450 మంది ప్రవక్తలు బయలు పక్షున నిలబడ్డారు. ఇదిగో ఒక్కడి పక్షమున నిలబడిన దేవుడు ఏలియా గొప్ప విజయాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని నీతిమంతుల సంతాన పక్షమున యెహోవా ఉన్నాడు. ఆయన ఉన్నాడనే మాటకు అర్థం ఏమిటంటే ఆకాశము నుండి అగ్ని వచ్చి దహించవలసిన మాంసమును కట్టెలను బుక్కి చేసి వారు కరుణారా చూస్తూ ఉండగా వారు భాగ్య సంబంధమైన నేత్రాలు తెరవబడినప్పుడు యెహోవాయే దేవుడని చెప్పారు. హల్లెలూయా. ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. దేవుడు నిజమైన దేవుడని గ్రహించారు. నీతిమంతుల పక్షమున యెహోవా ఉంటారని వారికి అర్థమైంది. ఆనాడు దానియేలు నీతిమంతుడు కనుకనే నీతిమంతుడైన దానియేలు పక్షమున యెహోవా ఉన్నాడు కనుకనే నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని కనుక ఆయన తన దూతను పంపి నన్ను సురక్షితముగా కాపాడాడు. హల్లెలూయా. ఎలా కాపాడాడంట? సురక్షితముగా, శత్రువు సింహము ఏ హాని చేయకుండా ఇదిగో దానియేలు సింహపురిలో క్షేమముగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నీతిగా ఉంటే నీ పక్షమున దేవుడు నిలబడును గాక. ప్రభు మీ పక్షమున వ్యాఖ్యమాడును గాక. మీకు న్యాయము తీర్చును గాక. 3వ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ప్రార్థన చేయి వారి పక్షమున యెహోవా ఉంటాడంట. 56వ కీర్తన 9వ వచనం. 56 నేను మొర్రపెట్టు దినమున నా శత్రువు ఎదుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. హల్లెలూయా. ఏమంటున్నాడు? నేను మొర్రపెట్టిన దినమున అంటే ప్రార్థన చేసిన దినమున శత్రువు వెనుకకు మల్లుదురు. ఈ రోజున మీరు ప్రార్థన చేయండి. ఏ బలహీనతనే శత్రువు ఉన్నాడు, ఏ సమస్యలనే శత్రువు ఉన్నాడు, ఏ ఆపదలనే శత్రువు నిన్ను వేధిస్తూ ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ శత్రువు వెనుకకు మల్లును గాక. వెనుకకు వెళ్ళిపోతాడు. వాడికి నీ ముందర నిలబడదు. నువ్వు ప్రార్థన చేయడం ఆరంభించు. దావీదు ఒకటే నేర్చుకున్నాడండి. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా ఇదిగో ప్రార్థన చేస్తూ నేర్చుకున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేయని వారి పక్షమున యెహోవా వారికి వ్యాజ్యమాడి శత్రువు వెనుకకు మల్లునట్లుగా ఆయన న్యాయము తీర్చునని నాకు తెలియను. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, ఈరోజు నీ పక్షమున ఉన్నాడని నీకు తెలుస్తుందా? నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు నీతో ఉన్నాడన్న సంగతి నువ్వు గ్రహిస్తున్నావా? గ్రహించగలిగితే ఈ రోజున మీ జీవితంలో మరెన్నడూ చూడలేని అద్భుతమైన కార్యమును ఆత్మ దేవుడే జరిగించునుగాక. దానికి నిదర్శనం ఏమిటయ్యా అంటే మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 15వ వాక్యములు అంటాడు, నీకును నాకును. మొదటి సమూయేలు 24వ అధ్యాయము 15వ వాక్యం, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి ఉన్నాడు. తీర్పు తీర్చును గాక. ఆయన సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడి అమ్మా నీ వశమున కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చును గాక. హల్లెలూయా. ఎనితి అరణ్యములో, ఏ అరణ్యమంట? ఎనితి అరణ్యములో ఇశ్రాయేలీయులు ఉన్నారు. సౌలు దావీదును తరుముతూ ఉన్నాడు. అక్కడ ఒక గృహం ఉంది. ఆ గృహలో దావీదు వెళ్ళాడు. ఆ రాత్రి దావీదును కనుగొనడానికి సౌలు వెళ్ళాడు. కానీ ఆ గృహలోనే దావీదున్న గృహలోనే సౌలు వెళ్ళాడు. కానీ రాత్రి వేళ సౌలు ఆదమర్చి నిద్రపోగా దావీదు చేతికి సౌలు చిక్కాడు. కానీ దేవుడు అభిషేకించిన వాడిని చంపకూడదని తన వస్త్రాన్ని కోసుకొని వెళ్ళాడు. లేచిన తర్వాత సౌలు రాజాన్న మాట ఏమిటంటే, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి ఉన్నాడు. తీర్పు తీర్చును గాక. ఆయన సంగతి విచారించి
నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా ఇదిగో సౌలు వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చుగాక. దేవుడు నిర్దోషినిగా దావీదును విడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా విడిపించాడంట? నిర్దోషినిగా విడిపించాడు. విడిపించడం మాత్రమే కాదు, సౌలు అంటున్న మాట తర్వాత మాట్లాడుతుంది. దావీదు ఈ మాటలు దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు దావీదు నాయనా ఈ పలుకు నీదేనా ఏడ్చి దావీదుతో ఇట్లా నేను యెహోవా నీ చేతికి నన్ను అప్పగింపగా నీవు చంపగా విడిచిపెట్టినందున నీవు నాకు అపకారమునకు ఉపకారము చేసేది కనుక నీవు నా ఎడల ఉన్నటువంటి ఉపకార బుద్ధిని బట్టి నీవు నాకంటే నీతి పరుడవు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీవు నాకంటే నీతి పరుడవు. ఎవరు చెప్తున్న ట్రీట్మెంట్? సౌలు రాజు దావీదుని గురించి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. నీవు నాకంటే నీతి పరుడవు అంటే ప్రియమైన వాళ్ళారా, ప్రభువు మన పక్షంలో ఉంటే శత్రువు మనల్ని చంపడానికి వాడి చేతికి మనల్ని అప్పగించినా మనల్ని చూసినప్పుడు మన చేతికి శత్రువు చేతికి అప్పగింపకుండా దేవుడు నిన్ను కాపాడటకు నిదర్శనం ఏమిటంటే దావీదును రక్షించి నిర్దోషినిగా తీర్చిన దేవుడు నీ సమస్యలోను నీ బలహీనతలోను నీకు ఎదురయ్యే ఆపదలోను ఇరుగు ఇబ్బందిలోను శోధనలోను దావీదు పక్షమున ఉన్న దేవుడు ఈ రోజున దైవ సన్నిధిలో ఉన్న మీ పక్షమున నీవు ఆరాధిస్తున్న దేవుడు ఉండును గాక. ఆయన పక్షమును సౌలు సాక్ష్యం ఇస్తున్నాడు, నీవు నాకంటే నీతి పరుడవు. అందుకనే దావీదు అంటాడు, నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము, నా పక్షమున వ్యాజ్యమాడుటకు మేలుకొని లెమ్ము. ఈరోజున ప్రభు మన కొరకు లేచాడు. మరణాన్ని జయించి మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధానుడే ప్రభు లేచాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఈ రోజున దివారాత్రములు లోపడని శరీర వైపు ఆయన చేతులు చాచి పిలుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున నీవు నా నీ పక్షమున ఎవరు లేరని బాధపడవద్దు అంటున్నాడు. బాధపడు వారి పక్షమున యెహోవా ఉన్నాడు. రెండవది నీతిమంతుల సంతాన పక్షమున ఉంటాడు. మూడవదిగా ప్రార్థన చేయ వారి పక్షమున ఆయన ఉంటాడు. నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావో దానియేలు పక్షమున ఉన్నాడు, ఏలియా పక్షమున ఉన్నాడు. ఇదిగో షద్రక్ మేషక్ అబేద్నెగోల పక్షమున ఉన్నాడు. ఈ రోజున నీ పక్షమున నీ దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాము పక్షమున ఉన్న దేవుడు, మోషే పక్షమున ఉన్న దేవుడు ఈ రోజున నీ పక్షమున నా పక్షమున ఈ స్థలంలో కూర్చున్న ప్రతి వారి పక్షమున దేవుడు ఉండును గాక. శత్రువు వెనుకకు మరిపోదు. శత్రువుపై చేయమనిస్తాడంట, నీకు సహాయం చేస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను ఆదుకుంటాడు. అట్టి కృప ప్రభు దయచేయును.